జాతకంలో గురుదోషం తొలగడానికి గురు ఆలయంలో ప్రత్యేక పూజలు. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే ఆలయాల నగరం తమిళనాడులోని తిరువరూర్ జిల్లాలోని అందమైన గ్రామం అలంగుడి. ఈ గ్రామం మన్నార్గుడికి సమీపంలోని కుంభకోణం నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ అలంగుడి శ్రీ ఆపత్సహాయేశ్వర ఆలయం ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయంలో ప్రధాన దైవం బృహస్పతి లేదా గురుగ్రహం. ఆలయ చరిత్ర: ఈ ఆలయంలో ఆపత్సహాయేశ్వరగా పేరుగాంచిన శివుని విగ్రహంతో పాటు పార్వతీదేవి భక్తులతో పూజలను అందుకుంటున్నారు. పార్వతీదేవిని ఏలావర్కుళలి లేదా ఉమ్మై అమ్మాయిగా పూజిస్తారు. పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం పాలకడలిని మధించడానికి ప్రయత్నించారు. మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకి అనే పాముని తాడుగా చుట్టి పాలకడలిని చిలికారు. మొదటగా హాలాహలం వచ్చింది. అప్పుడు లయకారుడైన శివుడు ప్రపంచాన్ని విషం నుంచి రక్షించడానికి ఆ విషాన్ని మింగి తన కంఠంలో దాచాడు. ఇలా శివుడు ప్రపంచాన్ని హాలాహల ప్రభావం నుంచి రక్షించడం వల్ల శివుడిని ఆపత్సహాయేశ్వరుడిగా భావించి పూజిస్తున్నారు. ఆపత్సహాయేశ్వర్ అంటే రక్షకుడు అని అర్థం. ఇలా ఈ క్షేత్రం అలంగుడిగా ప్రసిద్ధి చెందింది. బృహస్పతికి పూజలు: ఈ ఆలయంలో శివుడితో పాటు బృహస్పతిని పూజిస్తారు. ఎవరి జాతకంలోనైనా గురు దోషం ఉంటే దోష నివారణకు బృహస్పతి లేదా గురుగ్రహానికి పూజలు చేస్తారు. ప్రతి సంవత్సరం గురువు తన రాశిని మార్చుకునే సమయంలో ఈ ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. దురదృష్టం తొలగించే దైవంగా గురువుకి పూజలను చేస్తారు. వర్షాలు కురవడం కోసం గురువుని ప్రార్థిస్తారు. ప్రత్యేక పూజలను చేస్తారు. అయితే అలంగుడితో పాటు సమీపంలో ఇతర గ్రహాలకు సంబంధించిన ఆలయాలున్నాయి. మిగిలిన 8 నవగ్రహాలకు సంబంధించిన ఆలయాల్లో శనీశ్వరుడు ఆలయం తిరునల్లార్లో ఉంది. ఇక రాక్షస గురువు శుక్రుడు ఆలయం కంజనూర్లో ఉంది. నవగ్రహాలకు అధిపతి సూర్యనారాయణ ఆలయం సూర్యనారాయణ కోయిల్ ఉంది. ఇక బుధుడు ఆలయం తిరువెంకడులో, రాహువు ఆలయం తిరునాగేశ్వరంలో ఉంది. ఇక చంద్రుడు ఆలయం తింగలూరులో ఉండగా కేతువు ఆలయం కీజ్పెరుంపల్లంలో ఉన్నాయి. అంటే గురుగ్రహం ఆలయంతో పాటు మిగిలిన గ్రహాల ఆలయాలు అలంగుడికి సమీపంలో ఉన్నాయి. దీంతో ఎవరి జాతకంలోనైనా గ్రహ దోషాలు ఉంటే ఈ అలంగుడికి ప్రత్యేక పూజల కోసం వస్తారు. శ్రీ ఆపత్సహాయేశ్వర ఆలయం: శ్రీ ఆపత్సహాయేశ్వర ఆలయంలోని శివలింగం స్వయంభూగా ఉద్భవించినట్లు భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో విఘ్నాలకధిపతి వినాయకుడు కలంగమార్ కథా వినాయగర్గా పూజలను అందుకుంటున్నాడు. బృహస్పతి లేదా గురు భగవానుడిగా పేరుగాంచిన దక్షిణామూర్తి విగ్రహాలు కూడా ఉన్నాయి. దేవతలను బాధ పెడుతున్న గజముఖాసురుడి బారి నుంచి వినాయకుడు కాపాడాడు కనుక ఇక్కడ గణపతిని కలంగమార్ కథా వినాయగర్గా పూజిస్తారు. అంతేకాదు ఇక్కడే శివుడిని పెళ్లి చేసుకోవడం కోసం పార్వతీదేవి తపస్సు చేసిందట. అందువలన ఈ ప్రాంతాన్ని తిరుమానమంగళం అని కూడా అంటారు. అలంగుడి ఎలా చేరుకోవాలంటే కుంభకోణం, నీదమంగళం వరకు రైలులో ప్రయాణించి అక్కడ నుంచి బస్సులు లేదా టాక్సీలలో అలంగుడి చేరుకోవచ్చు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.